కొన్ని ప్రాంతాలలో ప్రజాప్రతినిధులు మేదర్ల యొక్క స్థితిగతుల గురించి చెప్పుదామంటే పేరుకు మాత్రమే వినడం, అది తర్వాత చేద్దాంలే పరిశీలిద్దాంలే అనేటువంటి పద్ధతులలో పోయేటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి ఇటువంటి పరిస్థితులలో మన దివాకర్ అన్న గారు మేదరులే నా బంధువులు అనేటువంటి విధంగా గత ఎన్నో దశాబ్దాల నుంచి మన ప్రాంతంలో మెదులుతున్నటువంటి పరిస్థితి నిజంగా మనందరికీ ఒక హర్షదాయకం. ఈ సందర్భంగా మేదరి కులం తరపున బంధువులందరి తరపున దివాకర్ రావు గారు ఆయుష్తో ఆరోగ్యంతో మంచి మనసుతో ఉండి రేపు భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించడానికి దేవుడు అతనికి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ఒక్కసారి చప్పట్ల ద్వారా అతన్ని దీవించాలని చెప్పి కోరుతా ఉన్నాను. పోతే 2015 ఏప్రిల్ 19వ తారీఖు రోజు మనం ఏదైతే హైదరాబాద్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నామో, మన రాష్ట్ర జనాభా మొత్తం 1,00,000 మంది అయితే 70,000 మంది జనాభాను సమీకరించి ఆ మీటింగ్కు మనమందరం హైదరాబాదు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సమావేశానికి వెళ్ళడం జరిగింది. అటువంటి సమయంలో సార్ మేము మన ప్రాంతం నుంచి మేదరి బంధువులు అందరం కలిసి మీటింగ్కి వెళ్తున్నాం, మేము పేదవాళ్ళం, సొంత బస్సులను తీసుకోలేము, మా దగ్గర ఆర్థిక వనరులు లేవు అని చెప్పంటే దాదాపు ఒక 12 బస్సులను మాట్లాడించినటువంటి ఘనత మన దివాకర్ రావు గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ మంచిర్యాల పట్టణంలో అయ్యా మాకు ఆఫీసు లేదు, మీరు మేరే వాళ్ళకి ఇచ్చిండ్రు, రజకులకు ఇచ్చిండ్రు, గవర్నమెంట్ పరంగా ఎవరెవరికో ఇచ్చిండ్రు, మరి మాకు కూడా కావాలని చెప్పి పిల్లి ఆశాలు పిట్టల శంకరయ్య పున్నం వాళ్ళ ఆధ్వర్యంలో వెళ్ళి దివాకర్ రావు సార్ను అడిగిన వెంటనే ఇప్పుడు మనం కూర్చున్నటువంటి స్థలాన్ని ఇచ్చినటువంటి దివాకర్ రావు గారికి ఒకసారి జైజాలు కొట్టాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అదృష్టవశాత్తు మనకు మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్ కావడం, రేపు భవిష్యత్తులో వీరి ఆశీర్వాదంతో మనం ఇక్కడ జిల్లా సంఘ భవనాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎక్కడైనా గవర్నమెంట్ స్థలం ఉంటే కొంచెం స్థలాన్ని మాకు ఇచ్చి మీ పెద్ద మనసును మరొకసారి చాటి చెప్పి మేమందరం కలిసి ఇటువంటి సమావేశాలు ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జరుపుకోవడానికి మాకు సహకరించాలని కోరుతూ సమయాభావం ఎక్కువ లేనందున ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై మేదర్ అన్న.